నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. కొత్త వారంలోకి అడుగు పెట్టేశాము. మరి టేస్టీ వంటకాలు నేర్చుకోవడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదా. అయితే ఈ వారం మనం ఏ ప్రాంతానికి సంబంధించిన రుచుల్ని నేర్చుకోబోతున్నామో తెలుసా? తెలంగాణ బోడుప్పల్ వంటకాలు. మరి అక్కడ స్పెషల్ వంటకాల్ని మనకు పరిచయం చేయడానికి మన సెట్ కు విచ్చేశారు భార్గవి గారు. మరి ఆవిడ ఇన్వైట్ చేసి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో అడిగి తెలుసుకుందామా? ప్లీజ్ వెల్కమ్ భార్గవి గారు. హాయ్ మాధురి, హౌ ఆర్ యూ? హాయ్ భార్గవి గారు, నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఓకే, భార్గవి గారు బోడుప్పల్ నుంచి వచ్చారు. అవునండి. ఏంటి మీ బోడుప్పల్ స్పెషాలిటీ? ఆ బోర్డు ఏముందలేండి అంటారు. బోడి ఏముందో లేదు, బోడుప్పల్లో చాలా పవర్ ఉందండి. అవునా? మీరు ఉన్నారని అంత పవర్ వచ్చింది? నేను ఉన్నానని మహిళలు ఎక్కువ ఉన్నారు అనేసి. ఓ, అంటే తెలంగాణ అంతట్లో మహిళల జనాభా ఉన్న ఏకైక ప్రాంతం అదేనా? మహిళలు చాలా పవర్ఫుల్. ఓ అవునా, సరే. ఆ పవర్ఫుల్ ఏంటో, ఆ శక్తికి సంబంధించిన రహస్యాలేంటో అన్ని తెలుసుకుందాం. ఓకేనా? మరి వంటలు బాగా చేస్తారా మీరు? పక్కా పర్ఫెక్ట్. సో ఆ మాట ఇప్పుడు నేను చెప్పాలన్నమాట, పర్ఫెక్ట్ భార్గవి గారు అని చెప్పేసి. ఓకేనా? మరి ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? మటన్ సొరకాయ మీఠా షవర్వా. మరి నేర్చుకుందామా అండి? మటన్ సొరకాయ మీఠా షవర్వా మద్యం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మటన్ సొరకాయ మీఠా షవర్వా తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో మటన్ రెడీగా ఉంది, సొరకాయ కూడా ముక్కలు చేసుకుని రెడీగా పెట్టేసుకుందాం. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. ముందుగా స్టవ్. ఓకే, సో కుక్కర్లో మనం మటన్ వేసేసుకుంటాం అంతే కదా. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాను. ఫస్ట్గా కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యేదాకా కొంచెం ఆగుతాం. ఓకే, సో ఈ మటన్ సొరకాయ కాంబినేషన్ అంటే ఇది ఏంటంటే జనరేషన్స్ గా చేసుకునే వంటనా, లేదంటే ఇది మీరు ట్రై చేసిన వంట? తెలంగాణలో ఇంతకు ముందు అమ్మమ్మలు నానమ్మలు హెల్దీ ఫుడ్ అనేసి మటన్ చేస్తారు. మటన్ తింటే ప్రోటీన్ అన్ని వస్తాయని దానికి సంబంధించి, ప్లస్ సొరకాయ ఎందుకు వేసుకుంటున్నాము అంటే బాడీలో హీట్ తగ్గించడానికి. మటన్ తింటున్నప్పుడు మనకు కొంచెము గరం మసాలా అదంతా బాడీ హీట్ అవుతుంది. అవును, దానికి కాంబినేషన్ లో సొరకాయ ముక్కలు వేసుకుంటాం మనం, బాడీ కూల్ కావడానికి, బ్యాలెన్స్ చేయడానికి ఫుడ్ ఐటమ్స్ అన్నమాట ఇవి. సరే స్టార్ట్ చేద్దాం. ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ ఓకే, మరి భార్గవి గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఇంట్లోనే ఉంటానండి, పిల్లలను చూసుకుంటూ ఇంట్లోనే ఉంటాను. హౌస్ వైఫ్ అండి నేను. హౌస్ వైఫ్. ఏం చేస్తూ ఉంటారు మీ వారు? మా వారు వచ్చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ అండి. తను గస్టెడ్ ఆఫీసర్. ఓకే ఓకే, తను పోస్టల్ డిపార్ట్మెంట్. సో బానే ఉంటుందా టైమింగ్స్ అది మీకు కేటాయిస్తూ? ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ బ్యాలెన్స్ ఇస్తారు. ఫ్యామిలీని చూసుకుంటారు, ఆఫీస్ చూసుకుంటారు, పిల్లల్ని చూసుకుంటారు. ఎంతమంది పిల్లలు? బాబు పాప అండి. ఏం చదువుతున్నారు? బాబు వచ్చేసి ఎంఎస్ యూఎస్ఏ చేస్తారు, పాప వచ్చేసి డిగ్రీ ఫైనల్. మీకేంటి అంత పెద్ద పిల్లలు ఉన్నారా? కానీ మీరు అలా అనిపించట్లేదండి. థ్యాంక్ యూ. నిజంగా ఇలాంటి చెప్పినప్పుడు, ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఇంకా చిన్నగా అయిపోయిందేమో ఇయర్లీ అని ఫీలింగ్. ఏజ్ రివర్స్ అవుతుందండి. కానీ చాలా బాగుంటుంది కదా అలా అంటే. అవునండి. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. వేసేయండి. ఆనియన్స్ కూడా వేగాయి మనకి. నెక్స్ట్ మటన్ ముక్కలు. ఓకే, ఇప్పుడు కలిపేసేయండి. దావతుల్లో ఖచ్చితంగా ఉండాలి ఇది. దావత్లో మటన్ లేని దావతే కాదండి. మటన్తో రకరకాల ఐటమ్స్ చేస్తారు, ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చండి. ఓకే, మీకు బాగా ఇష్టమైంది ఏంటి? నాకు వెజ్ అండి. ఇదేంటి అంత చక్కటి నాన్ వెజ్లు చేస్తూ వెజ్ అంటే ఇష్టం అంటున్నారు? మటన్ అన్ని ఐటమ్స్ చేస్తా, తినడం మట్టుకు వెజ్ అంటే చాలా ఫేవరెట్ నాకు. ఎందుకని అలా పెరిగా. అంటే మీ ఇంట్లో అందరూ కూడా వెజిటేరియన్సేనా? లేదండి, నాన్ వెజ్ అండి. మరి మీకు మాత్రమే ఎందుకు అలా?
అంటే నాన్న వచ్చేసి కంప్లీట్ వెజ్ ఉండే, నాకేమో నాన్న కూతుర్ని నేను, వెజ్ అంటే బాగా ఫేవరెట్ నాకు. ఓకే, అంటే ఎప్పుడన్నా మీరు టేస్ట్ చేస్తారు అసలు? చేశాను. మీకు పెద్ద అంత డామినేట్ చేసినట్టు అనిపించలేదా వెజ్ ని? అనిపించలేదు. సూపర్. అది రీజన్ అన్నమాట. ఏజ్ తగ్గిపోవడానికి రీజన్ ఏంటి అంటే న్యాచురల్ గా వచ్చినవి వెజిటేబుల్స్ దీనికి సంబంధించిన తింటారు కాబట్టి మీరు అదే సీక్రెట్. నా సీక్రెట్. ఓకే, ఇప్పుడు చాలా మంది అలానే చేస్తారేమో అయితే. ఓకే, నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ముక్కలు కొంచెం కలర్ చేంజ్ కావాలండి, లేకపోతే మనకు స్మెల్ వచ్చేస్తుంది. అవునవును. కొద్దిగా పసుపు వేసుకున్నాము. నెక్స్ట్ కారం. సిమ్లో పెట్టుకున్నాము. గరం మసాలా, హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, సాజీరా, లవంగా, మొగ్గలు, చెక్క, ఇలాచి, హోల్ గరం మసాలా కంప్లీట్. కొంచెం కరివేపాకు, కొద్దిగా గరం మసాలా. మీ సైడ్ ఏదైనా స్పెషల్ గరం మసాలా ఉంటుందా, సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నట్టుగా? సీక్రెట్ ఏం లేదు మాధురి, ఇంట్లో ఉన్న మసాలాలు అన్ని రెడీమేడ్ కాకుండా నేనే మిక్సీకి వేసుకుంటా, కానీ అదే బాగుంటుంది, అది టేస్టీ ఉంటుంది. అప్పటికప్పుడు ఘాటు బాగుంటుంది. ఈ ధనియాల పొడి మాదిరి ఘాటు అన్నది బాగుంటుంది. ఇప్పుడు కలిపి సో నూనెలో చక్కగా అన్ని ఆ మసాలాలు వేసి ఆ మటన్ దానికి మొత్తం అంతా పడితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకే కాస్త ఎక్కువ వేయించుకోవాలన్నమాట మటన్ని. అంతే కదా? అంతే. అన్ని వేసేసుకున్నాం. ఇప్పుడు టమాటో ముక్కలు. ఓకే. అన్ని మనం కుక్కర్లోనే చేసేసుకుంటాం. కుక్కర్లో మాదిరి సొరకాయ ముక్కలు ఒకటి సపరేట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మటన్ కి మనకు టైం పడుతుంది 2 విజిల్స్ కి. సొరకాయ ముక్కలు తొందరగా వేగిపోతాయి, పేస్ట్ అయిపోతాయి. మళ్ళీ మనం కొంచెం వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలి మాత్రం. అంతే, దాని పని అయిపోయింది. మూత పెట్టేద్దామా? కలిపేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్యాన్ లో మనము సొరకాయ ముక్కలు ఫ్రై. దీంట్లో ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు. ఇందులో కూడా చిన్న చిన్నగా మనము తాలింపులాగా వేసుకోవాలి. అయితే సొరకాయ ముక్కలు మీడియం సైజులో కట్ చేసిన సొరకాయ ముక్కలు. గరిటిస్తారా? ఓకే. అయితే సో మనకి విజిల్ రావడానికి కూడా కాస్త టైం పడుతుంది కదా, ఈ లోపల పుదీనా వేసేసుకుందామా? సో ఇందులో కూడా వేయాల్సినవి అన్ని వేసేద్దామండి, ఒకేసారి అయిపోతుంది మనకి. పుదీనా వేసుకుందాం కొద్దిగా. ఓకే. కొత్తిమీర కొద్దిగా, దీంట్లో కొత్తిమీర, సాల్ట్ అంటారు కానీ నేను బై మిస్టేక్ ఇచ్చేస్తాను. అయితే మళ్ళీ తీసుకుని మళ్ళీ ఇవ్వండి. మీ సెంటిమెంట్ నేను ఎందుకు కాదనాలి? తీసుకోండి. సరే. ఒకటో విజిల్ వచ్చింది. ఒకటి వచ్చింది. అండ్ ఇందులో మనం పసుపు కూడా వేసుకుంటున్నాము. అంత కొంచెం అన్నారు కదని చిటికెడిగా వేస్తున్నాను నేను. కారం ఆల్రెడీ మనం కారం దీంట్లో వేసాం కాబట్టి దీంట్లో హాఫ్ స్పూన్ వేస్తున్నాం. ఇప్పుడు గరం మసాలా. ఓకే. ధనియా పౌడర్, ఓకే. ధనియా పౌడర్ ఇంకా అది కలిపి అంతే. ఇది కూడా మూత పెట్టేద్దామా? కొద్దిసేపు. కొంచెం వాటర్ వేస్తారా? వాటర్ కొద్దిగా.
మాధురి గారు ఇప్పుడు ముక్కలు ఉడికిపోయాయి కదా, మనం చింతపండు రసం వేసుకుందాం. ఓకే ఓకే. సో పుల్లగా ఉంటుంది. పుల్లగా దీని వల్లనే ఇప్పుడు మనకు మిఠా షోర్వా అవుతుంది. ఇది ఇప్పుడు వేసుకుందాం. వేసేనా? ఈ లోపల మనం మటన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఓకే అబ్బా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలి, ఏది ఎందులో కలపాలి? ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు మటన్లో కలపాలి. సో ఇది ఉడికింది మనకు సరిపోతుంది కదా? సరిపోతుంది. దీంట్లో వేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఒకసారి స్టవ్ పెట్టేసి ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలా? ఒక 1 minute. ఫైనల్ మనము కొద్దిగా పుదీనా పైన వేసేసుకుందాం. ఓకే. సో రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయింది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చక్కగా సర్వ్ చేసుకున్నాము. కొంచెం వేద్దామండి కొత్తిమీర. వేయండి. చూసారు కదా, వేడిగా మటన్ సొరకాయ మీఠా షవర్వా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మటన్ సొరకాయ మీఠా షవర్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, మటన్ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 1, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, టమాటో ముక్కలు 1 కప్పు, సొరకాయ 1, కొత్తిమీర కొద్దిగా, చింతపండు రసం 1 కప్పు, పుదీనా కొద్దిగా. మటన్ సొరకాయ మీఠా షవర్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, మటన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, కరివేపాకు, గరం మసాలా, ధనియాల పొడి, టమాటో ముక్కలు వేసి కలిపి కొద్దిసేపు వేగాక అందులో నీళ్లు పోసి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో కరివేపాకు, సొరకాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. తరువాత అందులో చింతపండు రసం వేసి కాసేపు మరిగించుకుని ఉడికించుకున్న మటన్ కుక్కర్ లో వేసి పైన పుదీనా వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మటన్ సొరకాయ మీఠా షవర్వా రెడీ. మటన్ సొరకాయ మీఠా షవర్వా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? స్పూన్ తీసుకోండి. మీరు టేస్ట్ చేసి చెప్పాలి. నేను చేస్తాను, మీరు తీసుకోండి, పట్టుకోండి. స్పైసీగా, పుల్లగా చాలా బాగుందండి. థ్యాంక్ యూ. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే మనకు కాస్త ఇలాగా లిక్విడ్ లానే ఉంటుంది కదా, కొంచెం జారుగా ఉంటే తింటే చాలా బాగుంది. చిన్న పిల్లలకైనా పెట్టవచ్చండి, ఈజీగా డైజెషన్ అవుతుంది. ఓకే, బాగుంది, చాలా మంచిది, చాలా ఈజీగా ఉంది. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే భార్గవి గారు, మరి నెక్స్ట్ వంట ఏం పరిచయం చేస్తున్నారు? మనం టమాటా తొక్కు చారు చేసుకుందామండి. టమాటా తొక్కు చారు. ఓకే, తొక్కు పచ్చడి విందాం కానీ తొక్కు చారు ఏంటో ఇవాళ చూడండి. నిజంగానే చూడాలి. తొక్కు చారు చూద్దామా అండి? టమాటో తొక్కు చారు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. టమాటో తొక్కు చారు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సరే, తొక్కు పచ్చడి గురించి అన్నప్పుడు మీరు తొక్కు చారు చూడండి మీకే తెలుస్తుంది అన్నారు. సో ఇప్పుడు చెప్పండి, ఈ తొక్కు ఏంటి అసలు? టమాటో తొక్కు అంటే దేంతో చేస్తారు? మనకు తొక్కు చారు ఏంటి అంటే ఎక్కువ ఆయిల్ లేకుండా, ఇవాళ రేపు ఆయిల్ ఎక్కువ తింటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది, హెల్త్కు అన్నది మంచిగా ఉండట్లేదని చెప్తున్నారు.
దాన్ని బట్టి న్యాచురల్గా ఏంటంటే బాయిల్ చేసేసుకున్నాం అనుకోండి మనం ఆయిల్ తక్కువ పడుతుంది, తొందరగా ఇన్స్టెంట్లో అయిపోతుంది. ఓకే హెల్త్ పరంగా కూడా ఇది మంచిగా ఉంటుంది. సో టమాటోలు ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టండి. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఓకే, ముందు స్టవ్ ఆన్ చేసేయండి. ఫస్ట్గా ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఎక్కువ ఆయిల్ వద్దు మాదిరి, జస్ట్ 1.5 స్పూన్. అంటే రెగ్యులర్ గా మనం చేసుకుంటే రసం చారు ఉంటది కదా, అలాంటి ప్రాసెస్ ఇంకా కొద్దిగా తొందరగా అవుతుంది మనం. ఓకే ఓకే, కొంచెం తొందరగా. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి మాదిరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి, దండిగానే వేస్తున్నారు. అంటే స్పైసీ చారు అన్నమాట ఇది. స్పైసీ ఉండదు మాదిరి, దీంట్లో మనం కారం యాడ్ చేయట్లేదు, జస్ట్ ఎండు డ్రై మిర్చి ఒకటి వేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? మనము మిరియాలు వెల్లుల్లి రెండు కొద్దిగా దంచేసి కచ్చాపచ్చా వేసాము. ఓకే, దంచేది కావాలి. అవునండి. కొద్దిగా మిరియాలు, వెల్లుల్లి నేను పొట్టుతో వేసుకుంటున్నా మాదిరి. అవును, చాలా మంది పొట్టుతో వేస్తారు, అదొక ఫ్లేవర్ ఏమో. ఫ్లేవర్ అని కాదు, ఇవాళ రేపు అంతా రెడీమేడ్ వెల్లుల్లి వేసుకుంటున్నారు. పొట్టుతో వేసుకుంటే క్యాన్సర్ అన్నది మనకు రాకుండా చేస్తుంది. ఓ, పెద్దవాళ్ళు చెప్తారు. ఓకే, కదా ఎర్రగా వేగాయి మనకి ఇక్కడ ఎండుమిరపకాయలు. కచ్చా పచ్చా మిరియాలు, వెల్లుల్లి, దంచితే వచ్చే ఫ్లేవర్ నార్మల్ గా వేసిన దానికి రాదు. కరివేపాకు మాదిరి. ఓకే, కరివేపాకు వచ్చేసి కొలెస్ట్రాల్ బాగా కంట్రోల్ చేస్తుంది. ఓకే, తర్వాత సాల్ట్ వేస్తాము, కొద్దిగా పసుపు. ఇప్పుడు ఆల్రెడీ నేను బాయిల్ చేసిన టమాటో ముక్కలు ఉన్నాయి, దీన్ని మనం పిసికి దాంట్లో వేయడం. ఈ లోపల వాటర్ వేసుకోవచ్చా? వాటర్ వేయాలి. దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తాను. ఎంత నా తాలింపు లుక్ చూస్తే ఎంత కలర్ఫుల్ గా అనిపిస్తుందో. అవును మాదిరి. ఆహా, ఈ తాలింపుని చూస్తుంటే నాకు ఏంటిది పులిహోరలో తాలింపు ఫ్లేవర్ వచ్చేసి తినాలి అనిపించే ఒక ఇది వచ్చేస్తుంది అన్నమాట. పులిహోర ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అందరికి ఇష్టం కదా. వెయిటింగ్ తొందరలోనే మనకి పండుగల సీజన్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఇంట్లో పిండి వంటలు అది కదా స్టార్ట్ అవుతాయి. మొత్తం చేతితోటి ఇలా నలిపేసి ఈ వీటితోటే వేసేసుకోవచ్చా? వీటికి తొక్కలతోని పిల్లలు తినరుగా మాధురి, మనం పెద్దవాళ్ళు అయితే వేసుకోవచ్చు. జస్ట్ మనం వాటర్ యాడ్ చేస్తాం. ఓకే, ఆల్రెడీ దీన్ని మొత్తం జ్యూస్ కిందకి వచ్చేసి. టమాటో తొక్కుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు మరిగింది మాదిరి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. జారుగా తినాలి అనుకున్నప్పుడు సింపుల్ గా ఈ రసం చేసేసుకుంటే చాలు. వర్షం పడినప్పుడు వేడి అన్నంలో రసం. కలర్ఫుల్ గా బాగుంది కదా. ఇంకేమైనా వేద్దామా? దానిపైన గార్నిష్ కొత్తిమీర వేసుకుందాం. సరే, వేడివేడిగా టమాటో తొక్కుచారు రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. టమాటో తొక్కుచారు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి కొద్దిగా, మిరియాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, ఉడికించుకున్న టమాటోలు 3,
టొమాటో తొక్కుచారు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఎండుమిర్చి, దంచిన మిరియాలు, వెల్లుల్లి, కరివేపాకు, సరిపడా ఉప్పు, పసుపు, నీళ్లు, ఉడికించిన టొమాటోలు మెత్తగా మెదుపుకొని వేసుకుని మరిగించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే టొమాటో తొక్కుచారు రెడీ. టమాటో తొక్కుచారు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు వెంటనే ఈ చారుని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? నాకు స్పూన్ ఉంది, ఒక నిమిషం. ఓకే, స్పూన్ తీసుకోండి. మీరు ఇలా లిక్విడ్గా ఉన్న వాటిని అన్నిటికీ చీజ్ కొట్టుకుంటారు కదా, మనం ఈ చారు తోటి స్పూన్లతో కొట్టుకుందాం చీజ్. బా, చాలా బాగుందండి. మిరియాల ఫ్లేవర్ దాన్ని తెలిసిపోతుంది. ఉట్టిగా గ్లాస్ లో వేసుకుని హ్యాపీగా తాగొచ్చు మనం, వేడి వేడిగా టీ ప్లేస్ లో, సూప్ ప్లేస్ లో తాగొచ్చు. నిజంగా చాలా బాగుందండి. ఆ టమాటో ఫ్లేవర్, అందులో వేసిన పోపు అన్ని కలిపి టేస్ట్ చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. సో భార్గవి గారు, మరి టేస్టీ వంటకాలని, తెలంగాణ స్పెషల్ వంటకాలని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మాధురి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, భార్గవి గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ తెలంగాణ స్పెషల్ వంటకాలు. ఒకటి వచ్చేసి మటన్ సొరకాయ మీఠా షవర్వా, అలాగే టమాటో తొక్కుచారు. చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. రేపు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.